నాన్న రెడీ చెప్పండి. ఇప్పుడు కూడా నీ నుంచి 10 మంది బతకాల తప్ప 10 మంది నుంచి నువ్వు బతకూడదు. ఖచ్చితంగా. అదొక్కటి గుర్తుపెట్టుకో. ఓకే. కన్నీళ్ళు అనేది చాలా విలువైంది. ఒక్క చుక్క పడ్డదంటే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేవు. కన్నీళ్ళన్నీ రాను. గొప్ప శాశ్వతం కాదు, నీతి శాశ్వతం. 10 మందిలో మంచోడు అనిపించుకునే కాదు, ప్రజలు మనసు గెలుచుకుంటూ కాదు. డబ్బు వాళ్ళు వస్తుంది, రేపు పోతుంది. ఎద్దు బాగుంటే ఎద్దు ఎప్పుడైనా వస్తుంది. మనం బాగుంటే ప్రజల్లో పేరు తెచ్చుకుంటూ చాలు. జెన్యున్గా ఆడు. నీ దీనికోసం వేరే వాళ్ళని మాత్రం చేయొద్దు. నీ ఆట నువ్వు ఆడు. నువ్వు నీట్గా ఆడుతానవా లేదో ప్రజలు నిర్ణయిస్తారు. ఓకేనా? అది మాత్రం